స్టార్ట్ స్టార్ట్ మహాపరిశుద్ధుడా మహోన్నతుడా పరలోకమందున మా తండ్రి ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసి ప్రతి భారతదేశ బలవంతుడి క్రియలు దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడి క్రియ నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వాని క్రియలేసి రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసి ప్రతి చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడి క్రియలు నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వాని క్రియలేసి క్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసి ఆహాబుద్ధి తలుపులు ఎనుపగలేదు నజరుడనేసుక్రీస్తునామడ పగలగొట్టి విర్రగొడుతున్న యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసి ప్రతి మానవ శక్తి బలవంతుడి క్రియ నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వాని క్రియలేసి క్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసి బలహీనపరచు బలవంతుడి క్రియ నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వాని క్రియలేసి క్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వాని క్రియలేసి క్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేక నిలబడి చేసేటటువంటి నేరారోపణ చేసే బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వాని క్రియలేసి క్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేక నిలబడి చేసేటటువంటి ప్రతి చీకటి అంధకార దురాత్మ వాయమ నదువుదిరి క్రియలు నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వాని క్రియలేసి క్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసేటటువంటి ప్రతి బలవంతుడికి లేస్తున్నామలో బంధిస్తూ వానికి లేసి క్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వానికి లేసి క్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఔరబ శకత రకల మాందర శకత రకల బద రగల మాందర రగల బర రికల మాందర శకత రకల బర బద రగుల బరబు రిబాద ద్రగ్రబ్ల రబ్ర శబర కర బల బద రగుల బర బలబు అల్ మాందర శకత రకల బర బద రగుల బస్సాందర కల బర బద రగులబు భార్య భర్తల జీవితాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. చిన్న బిడ్డల వారి ఉన్నతమైన భవిష్యత్తులకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. యవనస్తుల జీవితాలకు వ్యతిరేక నిలబడి చేసే వారి ప్రాణాత్మదేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు ఆరోగ్య ఆత్మ శారీరక మానసిక స్థితిగతులు చదువులు ఉద్యోగాలు వారి జీవితాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వారి యొక్క కష్టార్జితాలకు ప్రతి ఒక్కరి చదువులు ఉన్నతమైనటువంటి పరిస్థితులకి ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషకత రకాల మాందర శకత రకాల ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాలు షుగర్లు బీపీలు అల్సర్లు ఆరికాల మంది నాణ్యత వారి గుండె భాగాలు బుద్ధి భాగాల కాలేభాగాలు మూత్రపై నరాలు కణాలు తలభాగాలు మెదడు భాగాలు కాలాలు చేతులు ప్రతి అవయవ భాగాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊరాబ శకత రకాల మాందర శకత రగల బద రగల బదరి గిరి బల బందర గల బరి శకత రగల బర బలబు ఉలా క్రబ్ల బ్ల 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 ద్రగ్ర బ్ల బ్ర బ్ల శలకత రగల బద రగల బర బల బరబు అల్బర బద రగల మషటకత రగల బద రగల బర షటకత రగల బర బద రగల బ ఊరా కర బల బర బరి షటకత రగల మాందర శకత రగల బర బద రగల బర బల బరబ ఉల్ మాందర శకత రగల బద రిగిర బల దైవ చిత్తానుసరమైన వాసమందలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి గర్భఫలాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊర్రబ శకత రగల మాందర శకత రకల బద రగల బర బద రగుల బల శకర బల బర బరబ దేవుని యొక్క సంఘానికి వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. భయంకరమైన తలనొప్పిని కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. మనసులో కృంగుదల కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉర్రబ శాందర కలబ దరగొలబ శకటకత రకుల మాందర కరబర బరిషరగ దరగొల బరబ ఊర్రబ దరగ్రబ్ల బ్రషలకతర దేవుని సంఘాన్ని ఆటంకంత అభివృద్ధిని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన అనేక నూతన ఆత్మ రక్షణ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన దేవుని పనిని ఆటంకపరిచే సంబలటి టోబి అష్టోది అరవి వంటి బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. రిబాద రగల బద రగల మాందర శకత రగల బద రగల దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క దర్శనాలు పిలుపులు తలాంతులకు నైపుణ్యత ప్రభావాల అభిషేకాలు
వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఉర్రాబాషకత రకాల ఎడతగిరి ప్రార్థన జీవితాల వాక్య ధ్యాన జీవితాల వాక్యానుసారమైన జీవితాలకి దేవునితో సహవాస జీవితానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. భాషగా పితరుల శ్వాసాన్ని స్వతంత్రించుకొని ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఉర్రాబాషకత రకాల మాంద రకాల నీ సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఉర్రాబాషకత రకాల మాందర కరబల బద రగల బద రగల బద రబద రగల బద రగల బద రగల బద రిగరబ ఉల్ బరబద రగల మషటకత రహుల్ మాందర గల బరిషకత రగలబ విడుదల ఆరాధన అభిషేకమునకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఉర్రాబాషకత రకాల మాందర హల్బర బద రగల బషకత రగల బరబద రగల బద రిగరబ దేవుని వాక్య ప్రత్యక్షతలో వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించనీయకుండా విననీయకుండా చూడనీయకుండా అలాగే ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాబాషకత రగల మాందర కల ప్రతి ఒక్కటి ప్రాణాత్మదేల ఆలోచన తలములు ఉద్దేశాల బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాలు విడిచిన ఎలక్ట్రానిక్ వస్తువులను దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. ఉర్రాబాషకత రగల మాంద్రకర మంచి నిద్ర భంగం కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న ఆత్మీయత ప్రార్థనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వాయిద్యాలకు శాపనాలకు 17 ప్రకారం కొట్టివేస్తున్న 38 ప్రకారం ప్రతి విధమైన కాడలు వెరగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రబద రగల బషకత రకల మాందర కరబల బరిషటకత రొకల బరబద రఘురబ అల్ బరబద రగల బరిషటకత రొకల మాందర శకత రగల బరబల బరబద రఘురబ లీదా ద్ర గ్రో బ్లా శలకత రహుల్ మాందర కులుబర బదరిగిలబో లబసకత రకల మాందర కరబల బరిషటకత రగల బరబ ఆలోచన ద్వారా తలంపుల ద్వారా ఉద్దేశాల ద్వారా గాయం చేసే మంత్రి విద్య బలవంతుడికి గాయం చేసే మంత్రి విద్య బలవంతుడికి ప్రతి ఒక్కరు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ప్రాణాత్మదేల ఆలోచన తలంపుల ఉద్దేశాల బిడ్డలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు చదువులంతా మన భవిష్యత్తులోకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు ప్రతి ఒక్క దానిని దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఆర్థిక సంబంధమైన ఆశలు మనకు 3:10 ప్రకారం 45:3 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను. ఎవరి విధమైన శాపం 5 ప్రకారం మీరు పొందిన దెబ్బలు స్వస్థను ప్రతి ఒక్కరికి మలాకి 4:2 ప్రకారం దేవుని రెక్కల కింద సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిబాద రకాల మాందర శకత రకాల ప్రతి విధమైన చీకటి అంతర్గత ఆత్మ వాయువుల అభివృద్ధికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిబాద రబాద రషకత కత రకుల మాందర శకత రకాల బరబరబ ఉరా మాందర శకత రకుల వషకత రకాల బద రకుల బరిషడక తెరిగిరబ ఆకాశమన్న వందన బలవంతుడికి భూమన మీద దురాత్మ అంధకార దురాత్మ వాయువుల అభివృద్ధికి క్రీడికిస్తున్న ఆదేశాలు సంకేతాలు బంధాలు సంఖ్యలు రాడాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున యేసు రక్తాన్ని తెంచివేసిన యేసుక్రీస్తు నామమున యేసు రక్తాన్ని తెంచివేసిన యేసుక్రీస్తు నామమున యేసు రక్తాన్ని తెంచివేసిన. థాంక్ యూ లార్డ్. ఉల్బద రగల బద రగల బషకత రగల బద రగల మాందర హలబర బద రగల పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థాంక్ యూ లార్డ్. రిబాద ద్ర శలాందర కరబల బరబరబ మీ ఆదినంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన తారబల బషకరబల రిబాద రగల మాందర శకత రగల మాందర కరబల బరబద రగల బరబ రసత కరబల బద రగల బరబల బరబల రగల బరబల రిబాద రగల బ్లా 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 శలకత రగల మాందర గల బరబల బరబల రబద 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 రగల మాందర శాందర గల బరబల బరబల రిబ్లా బ్లా 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 బరబల బరబల అల్బరబద రగల బరబల బరబల శబరబల బరబల 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 శబరబల బరబల బరబల రీతా ద్ర 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 శలకత రగల బరబల బరబల రీకల మాందర శాందర లబరబద రగల బరబల బరబ రబద రగల బద రబద రబద రబల బరబ రిషటకత రగల బరబ ఉల్లా ద్ర 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 బ్లా 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 బరబల బరబల బరబ ఉరా మాందర కరబల బరబల బరబ రిషటకత రగల బరబల బరబల బరబ
Rishale Kalashari Classic Shakanti Shari Kaloshari Classic Shakandara. Oh, Dhurusari Kalasari Classic Shakaroshari Classic Shakandara. Oh, Dhara Shari Kaloshari Classic Shakandara Shari Classic Shakandara. Ye Lavara Kaloshari Classic Shakandoshari Classic Shakandara Shari Kaloshari Classic Shakandara. Oh, Dhurusari Classic Shakandara. Rimandara Zagadara Ribashakadara Badara Mandara Galabara Balabara Ribashakara Balaba Sandara Galabara Balabara ఉన్నతుడాని చాటున నేను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఆశ్రయమా శైలమా నమ్మదైన ఆశ్రయమా శైలమా నమ్మదైన దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను నాశనకరమగు ఏ తెగులు రానేరాదు వేటగాని ఉరినన్నేమి చేయదు నాశనకరమైన ఏ తెగులు రానేరాదు వేటగాని ఉరినన్నేమి చేయదు ఏడము నీవయ్యా నాడాలు ఉన్నావు ఏడము నీవయ్యా నాడాలు ఉన్నావు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను సృష్టికర్త ఆశ్రయమై ఉన్నాడు పరిశుద్ధుడా ప్రాకారంగా ఉన్నావు సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారంగా ఉన్నావు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారంగా ఉన్నావు సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారంగా ఉన్నావు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా
ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను మార్గములో దూతలు నావలి ఉన్నారు పాదములకు రాయి తగల కాపాడెను మార్గములో దూతలు కావలి ఉన్నారు పాదములకు రాయి తగలక కాపాడు తొక్కెద పాముల అనగా దొక్కెద సింహముల తొక్కెద పాముల అనగా దొక్కెద సింహముల ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఆశ్రయమా నైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను నాశనకరము ఏ తెగులు రాదు వేటగాని ఉరిలన్నేమి చేయదు నాశనకరము ఏ తెగులు రాదు వేటగాని ఉరిలన్నేమి చేయదు కేడము నీవయ్యా నా దారి ఉన్నావు కేడము నీవయ్యా నా డాలై ఉన్నావు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారంగా ఉన్నావు సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారంగా ఉన్నావు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను మార్గములో దూతలు నావై ఉన్నారు పాదములకు రాయి తగలక కాపాడు మార్గములో దూతలు కావలి ఉన్నారు పాదములకు రాయి తగలక కాపాడు తొక్కెద పాముల అనగా దొక్కెద సింహముల తొక్కెద పాముల అనగా దొక్కెద సింహముల
ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను నాశనకరమైన తెగులు రాదు వేటగాని గురి నన్నేమి చేయదు నాశనకరమైన తెగులు రాదు వేటగాని గురి నన్నేమి చేయదు ఏడము నీవయ్యా నా డాలై ఉన్నావు ఏడము నీవయ్యా నా డాలై ఉన్నావు ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారంగా ఉన్నావు సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారంగా ఉన్నావు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను దూతలు నా వలి ఉన్నారు పాదములకు రాయి తగలక కాపాడు మార్గంలో దూతలు నా వలి ఉన్నారు పాదములకు రాయి తగలక కాపాడు తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా
నాశనకరము ఏ తెగులు రానే రాదు. వేటగాని గురి నన్నేమి చేయదు. నాశనకరమైన ఏ తెగులు రానే రాదు. వేటగాని గురి నన్నేమి చేయదు. కేడము నీవయ్యా నా డాలువై ఉన్నావు. కేడము నీవయ్యా నా డాలువై ఉన్నావు. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రాకారంగా ఉన్నాడు. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నాడు. పరిశుద్ధుడా ప్రాకారంగా ఉన్నాడు. అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు. అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రాకారంగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రాకారంగా ఉన్నావు. అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు. అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా. ఆశ్రయమా శైలమా నమ్మదగిన దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రాకారంగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రాకారంగా ఉన్నావు. అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు. అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను.
ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను మార్గములో దూతలు కావలి ఉన్నారు పాదములకు రాయి తగుల కాపాడు మార్గములో దూతలు మాకై ఉన్నారు పాదములకు రాయి తగుల కాపాడు తొక్కెద పాములా తొక్కెద సింహములా తొక్కెద పాములా తొక్కెద సింహములా ఆశ్రయమా ఆశ్రయమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను నాశనకరము ఏ తెగులు రానే రాదు కేటగాని గురి నన్నేమి చేయదు నాశనకరములు ఏ తెగులు రానే రాదు వేటగాని గురి నన్నేమి చేయదు కేడము నీవయ్యా నాలయున్నావు కేడము నీవయ్యా నాడాలయున్నావు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను పరిశుద్ధుడా ప్రకారంగా ఉన్నావు సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు పరిశుద్ధుడా ప్రకారంగా ఉన్నావు అపాయమే రాదు ఏ తెగులు నన్నంతలు అపాయమే రాదు ఏ తెగులు నన్నంతలు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను
కావలి ఉన్నాడు పాదములకు రాయి తగుల కాపాడు కొక్కెద పాములనా కొక్కెద సింహములా కొక్కెద పాములనా కొక్కెద సింహములా ఆశ్రయమా నశైలమా నమ్మదగిన దైవమా ఆశ్రయమా నశైలమా నమ్మదగిన దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఆశ్రయమా శైలమా నమ్మదగిన దైవమా ఆశ్రయమా శైలమా నమ్మదగిన దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో విశ్రమించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఏ తెగులు రానే రాదు వేటగాని గురినన్నేమి చేయదు నాశనకరమైన ఏ తెగులు రానే రాదు వేటగాని గురినన్నేమి చేయదు కేడము నీవయ్యా నా డాలువయ్యున్నావు కేడము నీవయ్యా నా నాలో ఉన్నావు ఆశ్రయమా ఆశ్రయమా నమ్మదగిన దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు ఆమె సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు ఆశ్రయమా ఆశ్రయమా నమ్మదగిన దైవమా ఆశ్రయమా ఆశ్రయమా నమ్మదగిన దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను మార్గములో దూతలు కావలి ఉన్నారు పాదములకు రాయి తగులక కాపాడు ఆమె మార్గములో దూతలు కావలి ఉన్నారు పాదములకు రాయి తగులక కాపాడు తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములా ఆశ్రయమా ఆశ్రయము నమ్మదగిన దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ
ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడిలాగున నీ సిలువ చోటను మరుగు చేసుకుని లోతైన గోడమైన గొప్ప మార్గములతో కూడిన సంగతులు మాకు బయలుపరచమని వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు చూసినట్లయితే ఆత్మ సంబంధమైన చెవిటితనాన్ని కలిగించే మంత్ర విద్యాత్మల క్రియలను ఎలా విర్రగొట్టాలి. ఆమేన్. ఆత్మ సంబంధమైన చెవిటితనం అంటే ఏంటంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చదువుదాం. యెషయా వారు కనులతో చూచి చెవులతో విని హృదయమందు గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము ప్రోవ చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మోయించమని చెప్పిన గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు మాట్లాడుతున్న మాట మనం ఇక్కడ చూసినట్లయితే ఆత్మ సంబంధమైన చెవిటితనం ఇందులో కనబడతారు. వారు చెవులతో వింటారంట, కనులతో చూస్తారంట, హృదయంతో గ్రహిస్తారట, కానీ మనసు మార్చుకో. గట్టిగా ఆమేన్ చెప్దాం. హృదయంతో గ్రహించినా సరే మనసు మార్చుకోకుండా, ఆ హృదయంలో స్వస్థత కలగకుండా, ఆ హృదయం క్రమ చేయబడి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయబడతాయి అంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. యెషయా ఎలా చెబుతున్నాడంటే, యెషయా ప్రవక్త సేవలో ఒక భాగం ఏంటంటే దేవుని ప్రజలపై ఆయన తీర్పును ప్రకటించడం. సో వారిని నాశనానికి పరిపక్వం చెందించే దేవుని పనిముట్టుగా ఉండడమే యెషయా ప్రవక్త పని. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎలానంటే యెషయా ప్రవక్త ప్రకటించే సత్యమే వారిని మరింత బండబారిపోయేలా చేసేది. ఆమేన్. ఏ సత్యమైతే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకి చెప్పమన్నాడో ఆ సత్యమే ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని బండబారిపోయేలా చేసేది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ లాస్ట్ డేస్ లో మంత్ర విద్య ఆత్మలు దేవుని యొక్క సత్యాన్ని విన్న వారి జీవితాల్లో ఇజ్రాయెల్ ప్రజల్లాగా వారి హృదయాన్ని బండబారిపోయేలా చేస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎందుకంటే పశ్చాత్తాపడి ఆ సత్యాన్ని హృదయంలోకి స్వీకరించడం వారికి ఇష్టం లేదు కాబట్టి. ఆమె మంత్ర విద్య ఆత్మల క్రియలు దేవుని యొక్క సత్యాన్ని విన్నా కూడా ఆ ప్రజల హృదయాల్లో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొందడం అనేది వారికి ఇష్టం లేదు కాబట్టి వారు ఏ మాత్రము కూడా ఆ విధంగా వాక్యానికి లోబడడం అనేది జరగదు. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఏమంటున్నారంటే ఆ విన్న సత్యాన్ని బట్టి వాళ్ళ హృదయాలు మారు మనసు పొందడానికి పశ్చాత్తాపడడానికి మంత్ర విద్యాత్మలు ఏమాత్రం కూడా ఇష్టపడనివ్వవు. గట్టిగా ఆమేన్ చెప్తాం. వాళ్ళకి అసలు దేవుని సత్యాన్ని వాళ్ళ హృదయంలోకి తీసుకోవడానికి కూడా ఈ యొక్క మంత్ర విద్యాత్మలు ఇష్టపడనివ్వ. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఎందుకంటే హల్లెలూయా తన ప్రజల హృదయాలు లేక ఏ ప్రజల హృదయాలైనా బండబారిపోయేలా దేవుడు ఎందుకు చేయగోరతాడు? గట్టిగా ఆమేన్ చెప్తాం. ఎందుకంటే వారి పాపాలు తిరుగుబాటు నిమిత్తం వారిని శిక్షించవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి. సత్యం విన్న తర్వాత కూడా ఎవరి హృదయాలైతే బండబారిపోతున్నాయో కారణం ఏంటంటే వారి పాపాలకి వారు చేసిన తిరుగుబాటుతనానికి తీర్పు తీర్చే టైం దగ్గరకు వచ్చింది దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ లాస్ట్ డేస్ లో కూడా చాలా మంది దేవుని యొక్క సత్యాన్ని విని కూడా వాళ్ళ హృదయాలు బండబారిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పాపాల మూలంగా, వాళ్ళు చేసిన తిరుగుబాటుతనం మూలంగా దేవుడు తీర్పు తీర్చే టైం ఆసనమైంది. గట్టిగా ఆమేన్ చెప్తాం. అందుకే చాలా మంది హృదయాలు బండబారిపోతున్నాయి దేవుని సత్యాన్ని విన్నా సరే. ఆమేన్ చెప్తాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఆ బండబారిపోయిన హృదయాలు, దేవుని సత్యాన్ని విని కూడా బండబారిపోయిన హృదయాన్ని నేను ఇప్పుడు శిక్షించబోతున్నాను అంటున్నాను. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. శిక్షించడం దేవుడికి ఇష్టమని కాదు ఇక్కడ చెప్తుంది. హల్లెలూయా. కానీ
న్యాయం శిక్షను నియమించుకున్నా మానదు. న్యాయం ఖచ్చితంగా ఏం చేస్తుందంటే శిక్షిస్తుంది. గట్టిగా ఆమె చెప్దాం. దేవుడు ఏమంటున్నాడు? బండ మారిపోవడం, మంత్రి విద్య ఆత్మల ద్వారా బండ మారిపోవడం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 21 ఒకసారి చదువుదాం. 4:21. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యముల నీవు ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయాన్ని కఠినపరచెదను, అతడి జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో ఇజ్రాయేలు నా కుమారుడు. చాలు గడిగా ఆమె చెప్దాం. ఈ దేవుడే చెబుతున్నాడు మోషేతో, నువ్వు ఐగుప్తుకి చేరిన తర్వాత నేను నీకు ఇచ్చిన మహత్కార్యాలన్నీ ఫరో ఎదుట చేయాలి. చేసిన తర్వాత తన హృదయం ఏమవుతుందంటే కఠినపరచబడుతుంది అంటున్నాడు దేవుడే. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. దేవుడే చెబుతున్నాడు ఫరో హృదయం బండ మారిపోతుందని. హల్లెలూయా. ఈ లాస్ట్ డేస్ లో దేవుని సత్యాన్ని విన్న తర్వాత కూడా హృదయాలు బండ మారిపోతున్నాయంటే వాళ్ళ హృదయాలు ఫరో హృదయాలు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఫరో హృదయం బండ మారిపోవడం గురించి నిర్గమాకాండంలో 4వ అధ్యాయమే కాదు, రాబోయే 7 అధ్యాయాల్లో కూడా 20 సార్లు కనిపిస్తుంది. ఆమె చెప్దాం. కొన్నిసార్లు ఫరో తానే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఆమె చెప్దాం. కొన్నిసార్లు దేవుడు అతని హృదయాన్ని కఠినం చేశాడు. ఆమె దేవుడు విశ్వమంతటిని ఏలే సర్వాధికారి. గట్టిగా ఆమె చెప్దాం. తన సంకల్పం చొప్పున దేవుడు ఏదైనా చేయగలడు. హృదయాన్ని మెత్తన చేయగలడు, హృదయాన్ని కఠినపరచగలడు. గట్టిగా ఆమె చెప్దాం. అయితే దేవుడు చేసే పనులన్నిటి వెనక మంచి ఉద్దేశాలు ఉంటాయి. గట్టిగా ఆమె చెప్దాం. ఆయన అకారణంగా ఏ విధం చేతనైనా తన సార్వభౌమ అధికారాన్ని ప్రదర్శించేందుకు చూచే దేవుడు కాదు. ఆమె కేవలం దాన్ని ప్రదర్శించడమే ఆయన చేసే పనుల ముఖ్య ఉద్దేశం కాదు. గట్టిగా ఆమె చేద్దాం. హల్లెలూయా. ఫరో యొక్క హృదయాన్ని కఠినం చేయడంలో దేవుడికి అనేక ఉద్దేశాలు ఉన్నాయి. గట్టిగా ఆమె చెప్పాలి. మొదటిగా అసలు ఫరో దేవుడు అంటే భయభక్తులు లేనివాడు. ఫరో దేవుడు అంటే భయభక్తులు లేనివాడు. అంతేకాదు గర్విష్టి. ఫరో ఎవరు? గర్విష్టి. మంత్రి విద్య ఆత్మలు దేవుని సత్యాన్ని విన్న తర్వాత కూడా ఒక వ్యక్తి హృదయాన్ని గర్విష్టిగా, అలాగే దేవుని ఎడల భయభక్తులు లేని వ్యక్తిగా చేయగలవు. గట్టిగా ఆమె చెప్దాం. దేవుని ప్రజలను బానిసలుగా ఉంచి అతి క్రూరంగా వారి పట్ల ప్రవర్తించాడు ఎవరంటే ఫరో. గట్టిగా ఆమె చెప్దాం. ఎవరి హృదయాలైతే దేవుని సత్యాన్ని విన్న తర్వాత కూడా బండమారిపోతాయో వారు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని ప్రజలను బానిసలుగా చేస్తారు, క్రూరంగా ప్రవర్తిస్తారు. ఈ లాస్ట్ డేస్ లో అలాంటివి చాలా జరుగుతున్నాయి ప్రపంచం అంతా. ఆమె చెప్దాం. దేవుని అధికార పూర్వకమైన కోరికను విని కూడా ఫరో లెక్క చేయలేదు. గట్టిగా ఆమె చెప్దాం. అంటే దేవుని యొక్క సత్యాన్ని ఫరో విన్న తర్వాత కూడా దేవుని లెక్క చేయలేదు. అలాంటి మాటను ఒకసారి మనం నిర్గమాకాండం 8వ అధ్యాయం 15వ వచనంలో చదువు. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరచుకుని వారి మాట వెనకపోయెను. అదే అధ్యాయంలో 32వ వచనం. అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను పోనీయలేదు. అలాగే 9వ అధ్యాయంలో 17వ వచనం. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లగా వారి మీద అతిశయపడుచున్నావు. 34. అయితే వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపం చేయొచ్చు తమ హృదయములను కఠినపరుచుకుని మంత్ర విద్యాత్మల చేత దేవుని సత్యాన్ని విన్న తర్వాత కూడా ఎవరి హృదయాలు కఠినపరచబడతాయంటే పాపం చేసే వాళ్ళ హృదయాలు కఠినపరచబడతాయి.
దేవుని సత్యాన్ని విన్న తర్వాత కూడా మంత్ర విద్యాత్మల ద్వారా ఎవరి హృదయాలు కఠినపరచబడతాయంటే దేవుని ఎడల భయభక్తులు లేని వాళ్ళ హృదయాలు కఠినపరచబడతాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు అతని హృదయాన్ని బండబారిపోయేలా చేయడం ఫరోకు రావాల్సిన తీర్పు శిక్షలో ఒక భాగం. ఆమేన్ చెప్దాం. దేవుడు ఎందుకు ఫరో హృదయాన్ని కఠినపరిచాడంటే తనకి రాబోతున్నటువంటి శిక్షకు అది ఒక తీర్పు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఉదాహరణకి మనం చదువుకున్న కీర్తనలు 18వ కీర్తన 25 నుంచి 27 వచనాలు. 18వ కీర్తన. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదు, యథార్థవంతుని ఎడల యథార్థవంతుడుగా ఉండువు, సద్భావం గలవారి ఎడల నీవు సద్భావం చూపుదు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు, శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు. దేవుడు గర్విష్ఠుల ఎడల గర్వంగానే హల్లెలూయా వారిని విరోధిగా, గర్విష్ఠులు అంటే దేవుడికి అసహ్యం, వారికి విరోధంగా దేవుడే లేస్తాడు. ఫరోకు విరోధంగా ఎవరు లేస్తున్నారంటే దేవుడే. హల్లెలూయా. స్వతహాగా ఫరో ఏమి మంచి మనిషి కాదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు అతని మనసును కఠిన పరిచినందువల్లే అతను చెడ్డవాడైపోవడానికి అనడానికి వీల్లేదు. అంతకు ముందే అతను మంచి మనిషి కాదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అతడు ఎప్పుడు చెడ్డవాడే. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇలా అతని హృదయం బండబారిపోవడం వల్ల అతని చెడ్డదనం వెల్లడి అయింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఒక వినయం కలిగిన వ్యక్తిని కఠినాత్ముడిగా చేశాడని ఎక్కడా బైబిల్లో లేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఆయన్ని సేవించడానికి ఇష్టమున్న ఏ వ్యక్తికి దేవుడు ఇలా చేయలేదు. ఫరోకి దేవుణ్ణి తెలుసుకోవాలని లేదు, దేవుని సేవించాలని లేదు. ఎవరి హృదయాలు బండబారిపోతాయి మంత్ర విద్యాత్మల ద్వారా, ఇలా దేవుని తెలుసుకోకుండా దేవుని సత్యాన్ని అంగీకరించకుండా ఉన్న వాళ్ళ హృదయాలన్నీ కూడా వాళ్ళ హృదయాలు బండబారిపోతాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాట, తన ప్రజల గురించి, తన ప్రజలు తనను గురించి తెలుసుకోవాలని, ఎక్కువగా తెలుసుకునేలాగా, నమ్మకం ఉంచేలాగా కొన్ని అద్భుత క్రియలు చేసేందుకు దేవుడు అక్కడ రంగాన్ని సిద్ధం చేసేందుకు ఫరో హృదయాన్ని కఠినించేశాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అది నిర్గమకాండంలో 4వ అధ్యాయంలో 5-9 వచనాలు. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైనని నమ్ముదురనెను. చాలు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఇంకా మనం చూసినట్లయితే 9వ వచనం, వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వెనకపోయిన ఎడల కొంచెము ఏటి నీళ్లు తీసి నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయేవలను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునని గట్టిగా ఆమేన్ చెప్దాం. సో ఏం జరుగుతుంది ఇక్కడ? 6వ అధ్యాయం 7లో కూడా చదువుదాం. నిర్గమ 6వ అధ్యాయం 7. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడినైందను. అప్పుడు ఐగుప్తీయులు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు. గట్టిగా ఆమేన్ చెప్దాం. సో దేవుడు ఏం చెప్పాడంటే తన శక్తిని వారి పట్ల, తన ప్రేమను వారికి వెల్లడి చేయకపోతే వారు ఐగుప్తుని వదిలి ఇజ్రాయెల్ ప్రజలు వచ్చేవారు కాదు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఏది ఏమైనా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తి హృదయాన్ని ఎందుకు కఠినం చేస్తాయంటే దేవుని సత్యాన్ని విన్న తర్వాత కూడా దేవుణ్ణి తెలుసుకోనికుండా బండబారిపోయేలా చేయడానికి, దేవుని మహిమపరచనివ్వకుండా అడ్డుకుంటాయి. గట్టిగా ఆమేన్ చూద్దాం. వారి జీవితాల్లో అదే మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10లో చదివింది అదే. గట్టిగా ఆమేన్ చూద్దాం. బండబారిపోయేలా చేయబడ్డానికి కారణం వారు చేసిన పాపాలు, దేవుడి మీద వారు చేసిన తిరుగుబాటుదనం. గట్టిగా ఆమేన్ చూద్దాం.
మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 14-15 వచనాలు ఒకసారి చదువు. 13వ అధ్యాయంలో 14-15. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వల్ల స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమనో తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ప్రజలు బుద్ధిపూర్వకంగా కావాలని ప్రయత్నపూర్వకంగా దేవుని వైపు తిరగకుండా తమను తాము అడ్డుకున్నారు. మంత్ర విద్యాత్మలు ఎవరి హృదయాన్ని బండబరుస్తున్నాయంటే కావాలనే బుద్ధిపూర్వకంగానే ప్రయత్నపూర్వకంగానే దేవుని మార్గాలను అడ్డుకునేవారు వాళ్ళు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆత్మ సంబంధమైన వెలుగును తృణీకరిస్తే అది తీర్పుకు దారి తీయడం తప్పనిసరి అని దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా అదే చెబుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. యేసుక్రీస్తు ప్రభు అపోస్తుల కార్యాల్లో 28వ అధ్యాయంలో 26-27 వచనాల్లో ఒక వచనాన్ని మనం చదువుతాం. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయంలో 26-27 వచనం. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానేరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. చూడరు. హల్లెలూయా. అంటే అంత గుడ్డితనంతో ఉంటారని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఏంటి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట? పౌలు యెషయాలోని ఈ వచనాలు ఎత్తి చెప్పాడు. పౌలు రోమా పత్రికలో కూడా చూడండి 11వ అధ్యాయంలో 25లో ఒక మాట చెప్తుంది జరుగుతుంది. 11:25. సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలుకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇతర ప్రజలైన క్రైస్తవులు అజ్ఞానంలో దురహంకారంలో ఉండడం పౌలుకి ఇష్టం లేదు. అందుకే దేవుడు ఇక ఇజ్రాయెల్ జాతిని పూర్తిగా వదిలేసి చేతులు దులిపేసుకున్నాడని, ఇజ్రాయెల్కు ఆయన చేసిన వాగ్దానాలన్నీ ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘానికి చెందుతాయని వారు గనక తమను తాము నమ్మించుకుంటే అలా అయిపోగలరని పౌలుకు తెలుసు. ఇజ్రాయెల్ గురించి కొన్ని స్పష్టమైన మాటలు చెప్పడం ద్వారా ఇలాంటి అవకాశం లేకుండా చేయాలని పౌలు ప్రయత్నిస్తున్నాడు. ఆమేన్ చెప్దాం. ఈ ఉపదేశానికి అతను పెట్టిన పేరు ఏంటంటే రహస్య సత్యం. ఏమని పేరు పెట్టాడంటే ఆయన? గట్టిగా ఆమేన్ చెప్దాం. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ మర్మము. గట్టిగా ఆమేన్ చెప్దాం. రహస్య సత్యం అంటే ఏంటంటే అక్కడ మనం చూడొచ్చు, అంటే దేవుడు తానే వెల్లడి చేయకపోతే గనక మనుషులు తెలుసుకోలేదు. దేవుడు తానే వెల్లడి చేయకపోతే కనుక మనుషులు తెలుసుకోలేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇతర ప్రజల సంఖ్య పూర్తి అయ్యే వరకు మాత్రమే ఇజ్రాయెల్ జాతికి మొద్దుబారిపోయిన హృదయం ఉంటది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆ తర్వాత వారి హృదయ కాఠిన్యం తొలగిపోతుందని పౌలు సూచిస్తున్నాడు. ఆమేన్. సో దేవుడు మాట్లాడుతున్నాడు. మంత్ర విద్యాత్మల ద్వారా హృదయాలు ఎలా కఠినపరచబడతాయో వారికి చెవులు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా దేవుని వాక్కుని వినకుండా ఉండే వారికి వినడానికి కూడా సామర్థ్యం లేకుండా పోతుంది. కావాలని దేవుని సత్యాన్ని వినకుండా చూడండి, చాలా మంది సేవకుల ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తల ద్వారా కానీ, బోధకుల ద్వారా కానీ, ఉపదేశకుల ద్వారా కానీ, కాపరుల ద్వారా కానీ సంఘంలో మాట్లాడుతున్నాడు అనుకోండి. ఈ కఠినమైన హృదయం కలిగినటువంటి వారు ఆ మాటలు హృదయానికి గుచ్చుకుని కూడా కావాలనే ఒప్పుకోరు. ఇంకా వాటిని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆ సేవకుల్ని పరిహాసం చేస్తూ ఉంటారు. ఆ మాటలు దేవుడే సూటిగా వారితో మాట్లాడుతున్నాడని మాత్రం అర్థం చేసుకోవడానికి వాళ్ళ హృదయాన్ని ఇవ్వరు. ఆమేన్. చాలా మంది దేవుని యొక్క సత్యాన్ని వారి హృదయాల్లోకి తీసుకోగలరు,
తీసుకోకపోగా ఆ సత్యాన్ని చూసి వారి పరిహాసం చేస్తా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. చెవులు ఉంటాయి, ఉద్దేశపూర్వకంగానే దేవుని వాక్కును వినకూడదు అనుకుంటారు. అలా అనుకునే వారికి వినకుండా అసలు వినే సామర్థ్యమే లేకుండా పోతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. వినడానికి సామర్థ్యం లేకుండా పోతుంది అంటున్నాడు. కొంతమంది కళ్ళు చీకటి అంటే ఎన్నుకున్న వారు ఆత్మీయ వెలుగును, ఆత్మీయ సత్యాన్ని చూసే సామర్థ్యతను కోల్పోతారు. ఆమేన్ చెప్పాలి. ఇలాంటి పనికి పిలుపు రావడం యెషయాకు బాధాకరమైన విషయం. ఇలాంటి ప్రవక్తగా ఆయన పిలువబడ్డాడు. ఇలాంటి నిష్ఠూరమైన సేవ ఎన్నాళ్ళు చెయ్యాలో, అలాగే చివరిలోనైనా ఇష్టంగా అనిపించే సేవ ఏదైనా ఉంటుందో ఉండదో అన్న అనుమానం యెషయాకి సహజంగానే వచ్చినది. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. తర్వాత కాస్త మెరుగైన పని నీకు ఇస్తానులే అని దేవుడు ఆయనకేం మాట ఇవ్వలేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. నువ్వు బండబారిపోయినటువంటి హృదయాల మధ్యనే, నా సత్యాన్ని విననేరకుండా చెవులు మూసుకునే వారి మధ్యలోనే, నా సత్యాన్ని చూచి కూడా కళ్ళు మూసుకునే వారి మధ్యలోనే నీ సేవ అంతా అన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అక్కడ నిలబడే సేవకుడికి ఉంటది యెషయాకున్నంత బాధ ఉంటది. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఇవి చెప్పాల్సిన బోధంతా చెవిటోళ్ళ మధ్య, అంటే నిజంగా చెవిటోళ్ళు కాదు, వాళ్ళు ఆత్మ సంబంధమైన చెవిటితనం కలిగిన వాళ్ళు, ఆత్మ సంబంధమైన గుడ్డితనం కలిగిన వాళ్ళు, హృదయము బండబారిపోయిన వాళ్ళు. ఈ లాస్ట్ డేస్ లో ఇలాంటి వాళ్ళు మనం చాలా మందిని చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ క్రొత్త నిబంధన దినాల్లో తన సేవకులకు మరింత శ్రేష్టమైన మహిమాన్వితమైన సేవను దేవుడు అప్పగించాడు. ఎలాంటి సేవ అప్పగించాడు దేవుడు? మత్తయి సువార్తలో చూద్దాం ఒకసారి. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ సేవకులకు దేవుడు ఇచ్చినటువంటి మహిమాన్వితమైన సేవ మత్తయి సువార్తలో మనం చూడొచ్చు. 28వ అధ్యాయంలో 18 నుంచి 20 వచనాలు చదువుదాం. 28వ అధ్యాయం 18 నుంచి 20 పరలోకము దేవుడు చూడండి 28వ అధ్యాయంలో 18 నుంచి 20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చును. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇలాంటి మహిమాన్వితమైన సేవను దేవుడు క్రొత్త నిబంధన విశ్వాసులుగా అప్పగించాడు. క్రొత్త నిబంధన విశ్వాసులు సేవకులకి ఎటువంటి సేవను అప్పగించాడు? 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు చదువుదాం. మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన మహిమ తగ్గిపోవునదైనను ఇజ్రాయేలు అతని ముఖం చూడలేకపోయేది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలై ఉండును. దేవుడు ఎలాంటి పరిచర్య ఇచ్చాడు? శిక్షా విధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. ఆమేన్. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిది ఆయన. ఆమేన్ చెప్దాం. తగ్గిపోవునదే మహిమ కలదై ఉండిన ఎడలా నిలుచున్నది మరి ఎక్కువ మహిమ కలదై ఉండును కదా. సో దేవుడు ఏమంటున్నాడంటే యెషయా విషయానికి వస్తే క్రీస్తు రాకడను గురించి ముందుగా ప్రకటించే ధన్యత తదుపరి కాలంలో అతనికి కలిగింది. ఆమేన్ చెప్దాం. అయితే ఇప్పుడు మనం చదువుతున్న యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10లో మాత్రం ఇక్కడ మాత్రం అతనికి అలాంటి అవకాశం వస్తుంది అని ఎలాంటి వాగ్దానం లేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. వాళ్ళ హృదయాలు బండబారిపోయి నాశనమయ్యేలా చేసే పనిలో కూడా దేవుడు వారిలో కొందరిని తన సొంతానికి మిగిల్చుకుంటానని నిశ్చయించుకున్నాడు. ఆమేన్ చెప్దాం. ఈ రోజు చాలా మందిలో మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని సత్యం విని కూడా హృదయాలు ఏం చేయబడుతున్నాయంటే బండబారిపోతున్నాయి. అలాంటి వాళ్ళ దగ్గరే నీ సేవ అంటున్నాడు యెషయా. పోనీ మారతారు, నేను చెప్పిన సత్యం ద్వారా ప్రజలు మారతారు అంటున్నా దేవుడు యెషయాతో. నేను చెప్పిన మాటలు నువ్వు చెప్పిన తర్వాత ఇంకెక్కువ కఠినాత్మలు అవుతారు అంటున్నాడు. అప్పుడు ఆ ప్రవక్తకి ఆ సేవకి ఎలా ఉంటది?
మామూలు బాధ కాదు అది. ఆమె ఏంటి ఇంత సత్యం విని ఇంత బోధ విని ఒక్కరి హృదయం కూడా మెత్తనవ్వట్లేదంటే ఆయన ఒక బండ మీద నిలబడి ఆయన బాధ మామూలు వర్ణనాతీతం. ఆమె మనం వివరించాలి గడిగా ఆమె చెప్తాం. మంత్ర విద్యాత్మని లాస్ట్ డేస్ లో దేవుని సత్యాన్ని అనేక మంది హృదయాల్లో విన్న తర్వాత కూడా, దేవుడి కార్యాలు కళలతో చూచిన తర్వాత కూడా వాళ్ళ హృదయాల్లోకి గ్రహింపు రాకుండా ఏ మాత్రం కూడా బండవరిపోయేలా చేస్తారు. గడిగా ఆమె చెప్తాం. దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు, ఇటువంటి ఆత్మ సంబంధమైన చెవిడితనాన్ని, ఆత్మ సంబంధమైన గుడితనాన్ని తీసుకొచ్చి ఆ బలవంతుని క్రియలు రాత్రి వెలగొట్టబడుతున్నాయి యేసునామములో. ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చదువు. 6:10 6వ అధ్యాయం 10 ఇర్మియా ఏమంటున్నాడు? ఇర్మియా వాళ్ళ సాక్ష్యం ఇచ్చేదను, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, విందురని నేను ఎవరితో మాట్లాడదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు వారి మనసును సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరి. ఇంకో మారు ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. గట్టిగా ఆమె చెప్దాం. ఏమంటున్నాడు ఇర్మియా? వాళ్ళ చెవులు మూతబడినవంటున్నాడు. మంత్ర విద్యాత్మల చేత దేవుని సత్యాన్ని విన్న వాళ్ళ చెవులు ఏమైపోతున్నాయి? మందమైపోతున్నాయి. అంటే మూతపడినవని అర్థం. ఆమె చెప్పాలి. వాళ్ళు వినలేరు. మందమైపోయిన మూతపడిన వాళ్ళు వినలేరు. ఆమె నేను ఎవరితో మాట్లాడాలంటున్నాడు ఇర్మియా. ఈ చెవులు మూసేసుకున్న వారితో నేను ఎలా దేవుని సత్యాన్ని ప్రకటించాలంటున్నాడు. దేవుడు హెచ్చరించమంటున్నాడే. ఎవరిని హెచ్చరించాలంటున్నాడు? వారు ఇలా దేవుని సత్యాన్ని వినకుండా చెవులు మూసేసుకుంటే ఆ ప్రవక్తలు ఎవరికి చెప్తారు? ఆమె చెప్పాలి. నేను ఎవరిని హెచ్చరించాలి? గట్టిగా ఆమె చెప్తాం. నేను చెప్పేది ఎవరు వింటారంటున్నాడు ఇర్మియా. అలాగే యెహోవా కంటే వాళ్ళకి ఇష్టం లేదేమి. హల్లెలూయా. వాళ్ళు దేవుని సత్యాన్ని తృణీకరిస్తున్నారు. మంత్ర విద్యాత్మల చేత ఈ బండవారిపోయే హృదయం కలిగిన వాళ్ళు దేవుని వాక్యం అంటే వారికి ఇష్టం ఉండదు. వారి చెవులు మూసేసుకుంటారు. అంతేకాదు వారిని ఏ మాత్రం కూడా దేవుని వాక్యాన్ని వారు ఏ మాత్రం కూడా అంగీకరించరు, తృణీకరిస్తారు. ఇర్మియా టైంలో జరిగింది. గట్టిగా ఆమె చెప్దాం. ఇర్మియా నోరు తెరిచి తన హృదయ వేదన అక్కడ వెల్లడిస్తున్నాడు. ఆమె యేసుక్రీస్తు పక్షంగా ప్రజలతో మాట్లాడే వారందరి హృదయాల్లో కూడా మనుషులు దేవుని వాక్కుకు విధేయులు కాకపోతే ఆవేదనే ఉంటుంది. ఈరోజు చాలా మందిలో దేవుని వాక్కుకి విధేయత చూపించని గుణతత్వం చాలా మందిలో ఉంది. దేవుని ఎరగిన వాళ్ళు కాదు వీళ్ళు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ఎరిగిన వారు. నేడు కూడా సమాజంలో మనం చూడొచ్చు, సంఘాల్లో దేవుని ఎరిగి కూడా దేవుని సత్యానికి విధేయత చూపించకపోతే, ఆ వాక్యానికి మనం లోబడకపోతే ఖచ్చితంగా ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఉదయం బండబారిపోయి వేదన తీసుకొస్తుంది. గట్టిగా ఆమె ఏంటి వీళ్ళకి ఎంత చెప్తున్నా, దేవుడు ఎంత మాట్లాడుతున్నా హృదయం ఎందుకు కరగట్లేదు అనిపిస్తుంది. ఆ కరగని హృదయమే మనకి వేదన తీసుకొస్తుంది. గట్టిగా ఆమె చెప్దాం. ఇర్మియా టైంలో, యెషయా టైంలో మంత్ర విద్యాత్మలు దేవుని ప్రజల జీవితాల్లో ఎంత దారుణంగా పనిచేసినాయి అంటే, వాళ్ళు విన్న సత్యాన్ని ఏ మాత్రము కూడా వారి హృదయాల్లోకి తీసుకోలేని పరిస్థితి. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అంటే ఆత్మ సంబంధమైన చెవిటితనం కలిగిన వారుగా ఉన్నారు. మీరు చెప్పేది మేము వినము అని చెవులు మూసేసుకుంటున్నారు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అంతేకాదు యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదువు. 12:2 నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కనులు కలిగి చూడక ఉన్నారు. వీరు చెవులు కలిగి వెనకై ఉన్నారు. నరపుత్రుడా. చాలు గట్టిగా ఆమె చెప్దాం. ఏమంటున్నాడు? నీవు తిరగబడే ప్రజల మధ్య నివాసం చేస్తున్నావు. యెషయా, ఇర్మియా కాకపోదు, వాళ్ళిద్దరే కాదు, యెహెజ్కేలు కూడా నీవు ఎలాంటి ప్రజల మధ్య నివాసం చేస్తున్నావో తెలుసా? బండబారిపోయి నీ మీద తిరగబడే, దేవుడి మీద తిరగబడే వారి మధ్యలో నువ్వు నివాసం చేస్తున్నావు. గట్టిగా ఆమె చెప్దాం.
వాళ్ళకి చూడాలంటే వాళ్ళకు కళ్ళున్నాయి కానీ వాళ్ళు చూడరు, వినాలంటే వాళ్ళకి చెవులున్నాయి కానీ వారు వినరు. ఆమె చెప్తాం. ఎందుకంటే వాళ్ళు తిరగబడే జనం. మంత్ర విద్యాత్మల ద్వారా ఎవరి హృదయాలు బండబారిపోతాయో వారు దేవుని మాట మీద తిరుగుబడతానం చేస్తారు, దేవుడి యొక్క వాక్యం మీద కూడా తిరుగుబడతానం చేస్తారు. దేవుని సేవకులే కాదు దేవుని మీద తిరుగుబడతానం చేస్తారు. ఈ లాస్ట్ డేస్ లో మనం చూస్తున్నామా చాలా మంది దేవుని సేవకుల మీద ఎలా దాడి జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా. ఎందుకని? నువ్వు పాపం చేయొద్దు అని పాపితో మాట్లాడడం తప్పవుతుంది. ఆమె ఆ పాపంలో మునిగిపోతూ బండవారిపోయిన హృదయానికి పాపం వదిలిపెట్టడం కంటే ఆ పాపం వదిలిపెట్టమన్న వ్యక్తిని చంపేయడం ఇష్టం అనిపిస్తారు. తీర్పు తీర్చబడతారు ఫలితంగా. గట్టిగా ఆమె చెప్పు. పాపికి పరిశుద్ధమైన మాటలు ఎలా ఇష్టపడతాయి? ఇష్టపడ దానికి వచ్చే కష్టం, దానికి వచ్చే నష్టం తర్వాత చూస్తారు అతి త్వరగా. గట్టిగా ఆమె చూద్దాం. ఇక్కడ యెహెజ్కేలు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావు అంటున్నాడు. నువ్వు ఎలాంటి వాళ్ళ మధ్యలో సేవ చేస్తున్నావో తెలుసా? గట్టిగా ఆమె చెప్దాం. విననేరని వారి మధ్యలో ఉన్నావో. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 2 నుంచి 4 ఒకసారి చదువుదాం. 1వ అధ్యాయం యెషయా గ్రంథం 2 నుంచి 4. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుని దూషింతురు. చాలు, ఆయన విడిచి ఏం చేయబడారు? వాళ్ళు తొలగిపోయి ఉన్నారు. హల్లెలూయా. చూడండి ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో. మంత్ర విద్యాత్మల ద్వారా బండబారిపోయిన హృదయం, ఆత్మ సంబంధమైన చెవిడితనం, గుడ్డితనం కలిగిన వాళ్ళు. గట్టిగా ఆమె చెప్దాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు చెప్పింది ఎవరిని వినమన్నాడు? భూమిని, ఆకాశాన్ని, సకల జగత్తుని వినాలని కోరాడు. హల్లెలూయా. దేవుడు తన ప్రజలపై మోపుతున్న నేరాలకు సాక్షులుగా ఎవరిని వినమంటున్నాడు? భూమిని, ఆకాశాన్ని. గట్టిగా ఆమె చెప్దాం. ఏమంటున్నాడు? ప్రపంచాన్ని సృష్టించిన వాడు తన కోసమని ప్రత్యేకించుకున్న ప్రజలు ఆయన నుండి తొలగిపోయి అజ్ఞానంలో, దుర్మార్గతలో వాళ్ళ సొంత దారులు పట్టి వెళ్ళిపోయారన్నదే ఈ సందేశం. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు? గట్టిగా ఆమె చెప్దాం. మంత్ర విద్యాత్మల ద్వారా వాళ్ళ హృదయాలు బండబారిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కోసం సొంత దారులు కనిపెట్టుకుని వెళ్ళిపోతున్నారు. గట్టిగా ఆమె చెప్దాం. ఎవరిని వదిలేసి? జీవం కలిగిన దేవుడు వదిలేసి. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ పిల్లలంటే ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి. గట్టిగా ఆమె చెప్దాం. తమను సమస్తాన్ని సృష్టించిన దేవునిపై వాళ్ళు ఏం చేశారంట? తిరుగుబాటుతనం. ఏమంటున్నాడు? దేవుడే అన్నాడు, నా మీద వాళ్ళు తిరగబడి ఉన్నారు. గట్టిగా ఆమె చెప్తాం. మనుషులు తెలివి లేని పశువుల కన్నా అవివేకంగా కనిపిస్తున్నారు అక్కడ. ఆమె చెప్తాం. యూదా ఇజ్రాయెల్ ప్రజల విషయంలో ఇతర జనాల కంటే ఉత్తములేం కాదు, తెలివైన వారేం కాదు. ఆమె ఎద్దుతోను గాడిదతోను దేవుడు పోల్చాడు. గట్టిగా ఆమె చెప్తాం. ఎద్దు, గాడిద జంతువులన్నిటిలోకి తెలివైనవేమి కాదు. గట్టిగా ఆమె చెప్పాలి. అయితే ఒక ముఖ్యమైన విషయంలో ఇజ్రాయెల్ ప్రజల కంటే వాటికే ఎక్కువ జ్ఞానం ఉందంటున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రజలకు యజమాని ఉన్నాడు. ఆమె చెప్పాలి. కానీ వారు ఆయన ప్రేమను, సంరక్షణను వదిలించుకుని దూరం వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. కానీ ఎద్దు ఈ యొక్క సొంత వాని తోటి ఆ గాడిద వేరు. ఆమె చెప్తాం. అలాగే ఆత్మ సంబంధమైన బండబారిపోయిన హృదయాన్ని మంత్ర విద్యాత్మలు ఎలా కలిగిస్తాయంటే, ఈరోజు జీవం కలిగిన దేవుడు వదిలేసి వాడికి ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళిపోతున్నాడు. అదే దేవుడు అంటాడు, నీతి న్యాయాల విషయంలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో యూదా, యెరూషలేం వారి ఘోర స్థితిని ఒక్క వచ్చిన బయట పెడతాది. ఆమె చెప్దాం. హల్లెలూయా. వారి విషయంలో అంచనా కట్టింది మనిషి కాదు, దేవుడు. గట్టిగా ఆమె చెప్పాలి. ఇది ఒక యూదా పరిస్థితి మాత్రమే కాదు, లోకమంతటి తీరు ఇలాగే ఉంది. కీర్తనలు 14వ కీర్తన 2, 3 వచనాలు ఒకసారి చదువుదాం.
14 కీర్తనలో 2:3. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశములను చూచి నరులను పరిశీలించారు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారెవరూ లేరు. మేలు చేయవాడెవరినో లేరు, ఒక్కడైనను లేడు. ఆమేన్ చెప్దాం. ఇశ్రాయేలు ప్రజల పరిశుద్ధుడు అనే మాట యెషయా గ్రంథంలో 26 సార్లు రాయబడింది. ఆమేన్ చెప్దాం. పాత నిబంధన గ్రంథంలో 6 సార్లు కనిపిస్తుంది. ఆమేన్ చెప్దాం. యెషయా గ్రంథం దేవుని పరిశుద్ధతకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే గ్రంథం. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుని పవిత్రత వెలుగులో మానవ స్వభావం అత్యంత పాపభూయిష్టంగా కనిపిస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మంత్ర విద్యాత్మల ద్వారా బండబారిపోయిన హృదయాలు ఎంత దారుణాతి దారుణంగా ఉంటాయో ఇర్మియా, యెషయా, యెహెజ్కేల్ ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. వారందరూ కూడా చెబుతున్నారు, మేము ఎవరికి చెప్పాలి? ప్రజల హృదయాలు బండబారిపోయినాయి. వినాలన్న చెవులున్నా వినట్లేదు, చూచే కనులున్నా వాళ్ళ కార్యాలను చూడట్లేదు అని వాళ్ళు చెబుతున్నారు. దేవుడే చెబుతున్నాడు. అసలు వీళ్ళతో ఎవరు చెబుతున్నారు? దేవుడే చెబుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మీరు ఎలాంటి వారి మధ్యలో సేవ చేస్తున్నారో తెలుసా అని దేవుడే వారితో మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుదాం. అక్కడ కూడా దేవుడి మాటలు మనకు కొన్ని అర్థం అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. జకరియా 7వ అధ్యాయం 11. ఏమని రాయబడింది అక్కడ? హల్లెలూయా. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకుని ఉన్నారు. ఏమంటున్నాడు ఇక్కడ జకరియా? వారు వినడానికి నిరాకరించారు, అటువైపు మూర్ఖంగా మల్లుకుని వినకుండా చెవులు మూసుకున్నారంటే. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్ర విద్య ఆత్మల క్రియలు దేవుని సత్యం వైపు చెవులు తెరవబడేలా చేయవు. అందుకే అటువంటి వారు హృదయాలు ఏమవుతాయని దేవుడు మాట్లాడుతున్నాడంటే బండవారిపోతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 9వ అధ్యాయం 6. మీరు లోబడక నొలని వారు కనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడని యెహోవా నీ నీతిని బట్టి నీ కీడని నీవు తెలుసుకొనవలెను. ఇది ఏ దేశం? వాగ్దాన దేశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్దాం. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలతో అంటున్నాడు, మీరు లోబడని ప్రజలు అంటున్నాడు. దేవుడే అంటున్నాడు. ఏ ప్రజలు అంటున్నాడు? లోబడని ప్రజలు. మంత్ర విద్య ఆత్మల ద్వారా బండబారిపోయిన హృదయాలు కలిగినటువంటి వారు దేవునికి లోబడని ప్రజలు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అటువంటి వారు మీ నీతి ద్వారా మీరు దేవుని యొక్క వాగ్దాన దేశం దేవుడు మాట్లాడుతున్నాడు. 11వ వచనం అదే అధ్యాయంలో, మరియు యెహోవా నేను ఈ ప్రజలను చూచితిని, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు. చాలు. హల్లెలూయా. ఎలాంటి ప్రజలను దేవుడు మాట్లాడుతున్నాడు? లోబడనల్లని ప్రజలు అంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంతేకాదు 27వ వచనం అదే అధ్యాయంలో, నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకొనుము, ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడక మామే. అంటే చూడండి, ఎలాంటి ప్రజలు వీళ్ళు? లోబడనోళ్ళని ప్రజలు. మంత్రి విద్య ఆత్మల ద్వారా బండబారిపోయిన హృదయాలు కలిగిన వారు దేవుడికి లోబడరు. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడి మాటలకి లోబడరు, దేవుడికే లోబడరు సాక్షాత్. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే ఏమని మాట్లాడుతున్నాడు మనం చూడొచ్చు ఇంకొక మాటని. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. 32, 33వ వచనం. నేను పెందల కడ లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోయిరి, వారు నా తట్టు ముఖం తిప్పుకొనక నీవునే త్రిప్పుకొనిరి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇర్మియా చెబుతున్నటువంటి మాట ఇది. పెందల కాడే లేచి ఏం చేశారంటున్నాడు? దేవుడు చెప్పినటువంటి మాటలు నా ప్రజలకి చెబితే ఆ ప్రజలు వినిపించుకోలేదు అంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. వారు నాకు వీపు చూపించారు గాని ముఖం కాదు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. నేను పొద్దున్నే లేచి వారికి ఉపదేశించిన వారు వినలేదు, దిద్దుబాటును అంగీకరించలేదు. మంత్రి విద్య ఆత్మల ద్వారా ఎవరి విధాలు బండవారిపోతాయో వాళ్ళు దేవుని దిద్దుబాటును అసహించుకుంటారు. గట్టిగా ఆమేన్ చెప్దాం.
అందుకే వాక్యంలో దిద్దుబాటు అంటే నీకు అసహ్యం కదా అంటున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. ఇర్మియా కూడా చెబుతున్నాడు 18వ అధ్యాయంలో 17వ వచనంలో. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం చదువుదాం ఒకసారి. తూర్పు గాని చెదరగొట్టినట్లు వారి శత్రువులు ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టేదను. వారి ఆపద దినమందు వారికి విముఖుడనే వారిని చూడకపోతును. ఎవరి హృదయాలు అయితే బండ బారిపోతాయో వారికి వచ్చే ఆపదల టైంలో దేవుడు కూడా ఏమి పట్టించుకొని అంటున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతాడు. లాస్ట్ డేస్ లో మంత్ర విద్యాత్మ ద్వారా దేవుని సత్యాన్ని విని కూడా అంగీకరించకుండా లోబడకుండా బండబారిపోయిన వారి హృదయాలు ఎంత దారుణాతి దారుణంగా శిక్షించబడతాయో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు. 2వ తిమోతి పత్రిక 2వ తిమోతిలో 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. 4వ అధ్యాయం 4వ వచనం 2వ తిమోతి. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఆమె చెప్దాం. పౌలు తిమోతితో చెబుతున్నాడు, వాళ్ళు తమ చెవులను సత్యం నుంచి త్రిప్పుకుని కల్పిత కథల వైపు తొలగిపోతారని. మంత్ర విద్యాత్మల ద్వారా ఎవరి హృదయాలు బండబారిపోతాయో దేవుని సత్యాన్ని వాళ్ళు ఏమాత్రం కూడా అంగీకరించరు. ఆ సత్యం నుండి వారి చెవులను తిప్పేసుకుని కల్పనా కథల వైపు తిరుగుతారని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. అంటే ఎలాగంటే వీళ్ళు ఎలాంటి చెవులు కలిగిన వాళ్ళంటే దురద చెవులు కలిగిన వాళ్ళంట. ఆమె చెప్పాలి. అంటే ఎలాంటి వారి దురద చెవులు కావాలంటే ఇలాంటి వారు తమకిష్టం వచ్చినట్లు చేస్తూ తమ చెవులకు ఇంపైన విషయాలనే వినాలని ఇష్టపడతారు. ఆమె దురద చెవులు కలిగిన వాళ్ళంటే వాళ్ళ చెవులకి ఇష్టమైన మాటలే వాళ్ళకి వినపడాలనుకుంటారు. అటువంటి బోధకి చెవి ఎక్కుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఈ లాస్ట్ డేస్ లో ఎక్కువగా ఆశీర్వాదాల వైపు పరిగెట్టడం ఎక్కువగా కనబడుతుంది. ప్రవచనాల వైపు ఎక్కువగా పరిగెట్టడం కనబడుతుంది. అంటే ఏంటంటే మంచి మాటలన్నీ వినాలనుకుంటున్నారు. తప్పు కాదు, మంచి మాటలు వినాలన్న తప్పు కాదు. ప్రవచనాలు పొందుకోవాలనుకోవడం తప్పు కాదు. గట్టిగా ఆమె చెప్తున్నారు. కానీ దేవుడు మనల్ని ఖండించేలా, గద్దించేలా, సరిచేసేలా మాట్లాడుతున్నాడే అవే నిజంగా మనకు కావాలి. అవి నిజమైనటువంటి దేవుడు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఏ ప్రవక్త మాట్లాడినా ఆయన ఆశీర్వాదం గురించి ముందు మాట్లాడాలి. ముందు మీరు సరిచేయబడండి, ముందు మీరు దేవుడి మాటకి లోబడండి, ముందు మీ దారులు మళ్లించుకోండి. ఆ తర్వాత దేవుడు మీకు ఏమిస్తాడో కీడు గురించి చెప్పాడు. మారపోతే మారితే వచ్చే ఆశీర్వాదం గురించి కూడా ఆ ప్రవక్తల నోటి నుంచే పలిగించాడు. కానీ ఇప్పుడు ఏంటంటే కీడు మాట్లాడడానికి, అలాగే మా మీదకి వచ్చే ఉపద్రవం గురించి మాట్లాడడానికి, మేము మార్చబడాలి, మేము మారాలనే మాకు వద్దంటున్నారు. ఈ లాస్ట్ డేస్ లో బోధ, దురద చెవులు కలిగిన బోధ వినే వాళ్ళకి ఎంతసేపు సరిచేయబడే వాక్ ఇష్టం, సరిచేసుకుందామనే మాటలు మాత్రం ఈ బోధ ఎవరు వింటారు. సరిచేయడం కాదు కానీ అసలు నా గురించి ఏం మాట్లాడతాడు దేవుడు, అది మాట్లాడండి. ఫస్ట్ ఫ్యూచర్ తెలుసుకోవాలి. ఎలా మాట్లాడతాడు దేవుడు మనం సరిచేయబడకుండా? మన తప్పిదాలన్నిటినీ మనలోనే పెట్టేసుకుని, మన పాపాలన్నీ మనం ఒప్పుకోకుండా కప్పేసుకుని, మనమేమో ఆశీర్వాదాల కోసం, ప్రవచనాల కోసం పరిగెడితే దేవుడు మన భవిష్యత్తు గురించి రివ్యూ చేస్తాడా? చెప్పాలి. ఇది జరగదు. అసలు ఒకవేళ అలాంటి బోధ ఉందంటే దురద చెవులు కలిగిన కల్పిత బోధ. ఎందుకంటే నేను హెచ్చరించకుండా, ఆ తప్పుదాలను క్షమించకుండా, ఆ తప్పిదాల విషయంలో పశ్చాత్తాపడకుండా, ఆ పాపాలు ఒప్పుకునే స్థితిలో లేకుండా, హృదయం బండబారిపోయి నీ సొంత మార్గాల్లో నువ్వు వెళ్ళిపోతూ నాకేం కావట్లేదులే అని జీవిస్తూ, అలాగే కల్పిత కథల వైపు వెళ్ళిపోయిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దురద చెవులు కలిగిన బోధ అంటే సత్యాన్ని వినడానికి ఇష్టపడతారు. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తారు. ఆ సత్యమే నీకు వద్దంటే నువ్వు ఎక్కడో బంధించబడ్డావు, విడుదల అవసరం లేదు అంటున్నావు. సో దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు అన్ని విషయాల్లో దురద చెవులు కలిగిన బోధన వింటున్నారు వీళ్ళు. ఆమె చూద్దాం. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఆమె చూద్దాం. వాళ్ళ చెవులకి ఇష్టమైన మాటలే వినడానికి ఇష్టపడుతున్నారు. మన చెవులకి ఇష్టమైన మాటలే వినాలి అంటే ఎక్కడైనా పడతాయి. ఇప్పుడు యెషయా ప్రవక్త టైంలో, ఇర్మియా ప్రవక్త టైంలో, యెహెజ్కేలు ప్రవక్త, ఏ ప్రవక్త టైంలోనైనా సరే వీళ్ళు ఎక్కువ ఆ పెద్ద ప్రవక్తలు కాబట్టి వీళ్ళున్న టైంలో ప్రజల జీవితాలు చెవుల్లోకి అన్ని ఇంపైన మాటలే వినిపించేలా చేశాడా ఈ ప్రవక్తల ద్వారా దేవుడు? అసలు ముందు ఈ ప్రవక్తలకే దేవుడు చెప్తున్నాడు,
మీరు ఉన్నది ఎలాంటి వాళ్ళ మధ్యలో? ఇర్మియాతో అయితే ఏమంటున్నాడు? ఎలాంటి వాళ్ళ మధ్యలో నివసిస్తున్నావు అన్నాడు? తిరుగుబాటుతనం చేసే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పే మాట చెప్పాలి. మంచి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావని చెప్పాడా? నువ్వు చెప్పగానే వాళ్ళు నా మాట వినేసి లోపడతారని చెప్పాడా? కఠిన మనస్సు ఉంటుందని చెప్పాడు. ఆమె చెప్దాం అంటే ఏంటి? దేవుడికి తెలుసు వారు విననోళ్ళని ప్రజలని, అలాంటి వాళ్ళ మధ్యలోనే మీకు సేవ ఇచ్చాను అంటున్నాడు. అంటే ఏంటి? వాళ్ళ చెవులకి ఇంపైన మాటలు వినబడే నీకు చెప్తున్నాను అన్నాడా? ఇర్మియాకి, యెషయాకి, యెహెజ్కేలుకి వాళ్ళ చెవులకి ఇంకా భయంకరమైన మాటలు వినబడేలా చేస్తానంటున్నాడు వీళ్ళ ద్వారా. కానీ అసలు ఏ మాట వినిపించుకునే స్థితిలో వాళ్ళు మాత్రం లేదు. ఆమె చెప్దాం అంటే ఏంటి? హెచ్చరిక మాకొద్దు, మమ్మల్ని హెచ్చరించే మాటలు మాకొద్దు. మేము ఒకవేళ తప్పిదాలు చేసినా ఆ తప్పిదాల విషయంలో నుంచి దేవుడు మాతో మాట్లాడడానికి వీల్లేదు. అలాంటి బోధ మీరు చెప్పడానికి నిలబడితే మేము మా చెవులు మూసేస్తాం. ఇదే లాస్ట్ డేస్ లో కూడా ఆమె చెప్దాం. దేవుడు మనల్ని సరిచేయకుండా ఏది ఇవ్వడు. ఆమె చెప్దాం. ఇక్కడ దేవుడు అదే మాట్లాడు. మంత్ర విద్య ఆత్మలు బండబారిపోయినటువంటి మనస్తత్వం కలిగిన వారిలో వారి చెవులు ఎప్పుడు దేన్ని వినడానికి ఇష్టపడతాయంటే వారికి ఇష్టమైన విషయాలు ఎక్కడైతే వస్తాయో అక్కడికి వెళ్తాయి ఆ చెవులు. గట్టిగా ఆమె చెప్దాం. అందుకే ఏమంటున్నాడు? ఇంపైన విషయాలు వినాలని ఇష్టపడతారు వారు. ఏది నిజమని కాదు వారి ప్రశ్న. నేను వినేది నిజమేనా? నేను సత్యబోధే వింటున్నానా? ఇది అవసరం లేదు వాళ్ళకి. నాకు ఇష్టమైన మాటలు చెవిలో పడుతున్నాయి కాబట్టి ఇది ఓకే, నాకు ఇష్టమైంది వినబడుతుంది కాబట్టి. ఏమంటున్నారు వాళ్ళు? మంత్ర విద్యాత్మల ద్వారా బండబారిపోయిన హృదయాలు కలిగిన వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఏది నన్ను సంతోషపరుస్తుంది, ఏ బోధ నన్ను సంతోషపరుస్తుంది అది చూసుకుంటున్నారు. కానీ ఆ సంతోషపరుస్తున్న బోధ నిజమా కాదా అనే ప్రశ్న కూడా వాళ్ళలోకి తలెత్తట్లేదు. గట్టిగా ఆమె చెప్తాం. మనల్ని సంతోషపరిచే బోధ కాదు మనకు కావాల్సింది, దేవుని సంతోషపరిచే బోధలో మనం నిలబడాలి. గట్టిగా ఆమె చెప్తాం. ఇప్పుడు ప్రజల్ని సంతోషపరిచే బోధ చేశాడు యెషయా, ప్రజల్ని సంతోషపరిచే బోధ చేశాడా ఇర్మియా, ప్రజల్ని సంతోషపరిచే బోధ చేశాడా యెహెజ్కేలు. ఆయన దేవుడే చెప్తున్నాడు, మీరు చెప్పే బోధ వల్ల ప్రజలు ఏం సంతోషంగా ఉండరు, ఇంకెక్కువ తిరగబడతారని. ఏమన్నారు? మీరు నేను చెప్పమన్న మాటలు ఆ ప్రజలకి చెప్పినప్పుడు ఆ ప్రజలు లోబడడం అనేది జరగదు, ఇంకెక్కువ తిరగబడతారని చెప్పి. అయితే మేము చెప్పమన్నారు వీళ్ళు అలా లోబడ్డారు. ఎంత ఒక్కొక్కరికి వచ్చిన పరీక్ష మామూలు పరీక్ష కాదు. యెషయాకి కానీ ఇర్మియాకి కానీ యెహెజ్కేలుకి కానీ వాళ్ళు తినమన్న పదార్థాలు కానీ తాగమన్న పదార్థాలు కానీ వాళ్ళు ఉన్న చోటు కానీ ఎలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నాడు ఇర్మియా? వ్యభిచారుల మధ్య, దొంగల మధ్య, దారుణమైన ప్రజల మధ్యలో ఉండాలంటే ఎంత భయంకరంగా ఉందో ఆ పరిస్థితి మనకి ఇర్మియా 9లో తెలుస్తుంది. ఆమె చెప్దాం. దేవుడు అంటున్న మంత్ర విద్య ఆత్మల ద్వారా హృదయాలు బండవారిపోయినటువంటి వాళ్ళ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆ తీమోతి పత్రికలో కూడా దేవుడు మాట్లాడుతాడు. అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు ద్వారా వాళ్ళ చెవులకి ఇంపైన విషయాలు వినడానికి ఇష్టపడతారు, వారి చెవులకి కావలసిన బోధన ఇష్టపడతారు, వారికి సంతోషాన్ని ఇచ్చే బోధనే, వారిని సంతోషపరిచే బోధకి వారు ఇష్టపడతారు. అదే వారికి ముఖ్యం. కానీ హల్లెలూయా దీన్ని వారు మాటలతో పైకి చెప్పరు. గట్టిగా ఆమె చెప్దాం. సత్యం అంటే వారికి ఇష్టం లేదు, నిజమైన సత్యం అంటే వారికి ఇష్టం లేదు. వారిని సంతోషపెట్టే బోధ అయితే మాత్రం రెడీ. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఏం చేస్తారంటే వాళ్ళు, ఎందుకంటే సత్యం వారి జీవిత విధానానికి, వారికి ఇష్టమైన దాన్ని చేయడానికి ఈ సత్యం అనేది అడ్డుపడుతుంది. నిజంగా దేవుడు చెప్పే సత్యం వాళ్ళు జీవించే జీవిత విధానానికి, వారు బ్రతికే విధానానికి ఆ సత్యం అడ్డుపడుతుంది. అందుకని ఆ సత్యం మాకు అడ్డుపడే సత్యం మాకు అక్కర్లేదు. మేము జీవించే జీవిత విధానానికి అడ్డుపడే సత్యం మాకు అక్కర్లా. మాకు ఇష్టమైన దాన్ని చేయకుండా అడ్డుపడుతుంది ఆ సత్యం, కాబట్టి మాకు అక్కర్లేదు అంటున్నారు వాళ్ళు. ఆమె చెప్దాం. వాళ్ళకి ఇష్టమైంది చేయడానికి దేవుడు ఏమంటాడు? ఇప్పుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు. నేను నా స్వబుద్ధి ప్రకారం నేను వెళ్తాను, అది అడ్డుకుంటుంది ఆ వాక్యం నాకు వద్దాను. అర్థమవుతుంది ఇక్కడ సత్యం ఎలా అడ్డుకుంటుంది? నీ స్వబుద్ధిని ఉపయోగించొద్దు, యెహోవా మాట స్థిరమవుతుంది కాబట్టి ఆ మాటను తీసుకోమంటే అదొద్దు. నా స్వబుద్ధిని ఇక్కడ ఉపయోగించుకోవాలనుకున్నాను, ఇక్కడ సత్యం నాకు అడ్డుపడుతుంది కాబట్టి నేను దాన్ని అంగీకరించాను. ఈ బండబారిపోయిన మంత్ర విద్యాత్మ ద్వారా బండబారిపోయిన హృదయాలు కలిగిన వాళ్ళు చెప్పే మాటలు ఇవి. ఆ సత్యం నేను చేసే ఆలోచనలకి, నేను చేసే తలంపులకి, నేను చేసే పనులకు అడ్డుపడుతుంది, నాకొద్దు. ఈ లాస్ట్ డేస్ లో చాలా మందిలో ఇదే దేవుడు సత్యం నన్ను అడ్డుపడుతుంది, నేను వెళ్ళాలనుకున్న పనిని వద్దు అంటుంది. నేను చేయాలనుకో ఇప్పుడు లైక్ ఎలాగంటే బిలాంని దేవుడు వాక్యం ఎలా అడ్డగిస్తుంది, వద్దు నువ్వు వెళ్ళొద్దు, ఇజ్రాయెల్ ప్రజలు సేపించొద్దు అని ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు అక్కడ నాకు సత్యం బిలాంకి ఏది అడ్డుపడుతుంది? సత్యం అడ్డుపడుతుంది. ఆగాడా బిలాము?
అందుకే దారుణాతి దారుణంగా అయిపోయింది అతని జీవితం లాస్ట్. అతని ముగింపు మామూలుగా లేదు. ఎందుకని సత్యాన్ని కాదనుకుని వెళ్ళాడు, అంగీకరించలా. నేను అనుకున్న దానికి దేవుడు సత్యం అడ్డుపడుతుంది, లేదు నేను ఇది ఎలాగైనా సరే ఆ డబ్బు కోసం, ఆ బంగారం కోసం, ఆ వజ్రాల కోసం, ఆ బాగా చూపించినటువంటి ఆ ఆశలన్నీ పొందుకోవాలంటే సత్యం నాకు అడ్డుగా ఉంది. ఇప్పుడు ఆ రాజు నాకు ఆశ చూపించింది, నేను పొందుకోవాలి. కానీ ఇప్పుడు ఏది అడ్డుపడుతుందంటే నాకు ఈ సత్యం అడ్డుపడుతుంది కాబట్టి వద్దునా, ఆ బంగారం కావాలి, ఆ బాలకు రాజు ఆశ చూపించేది నాకు కావాలి. ఏం పొందుకున్నాడు ఈ దినం? అక్కడికి జీవితం నాశనం అయిపోయింది, సర్వనాశనం. గెహాజీ అదే కదా, ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ, ఏలియా దగ్గర ఉన్నటువంటి ఎలీషా 2 పాళ్ళ ఆత్మతో నింపబడితే 4 పాళ్ళ ఆత్మతో నింపబడాల్సిన గెహాజీ సత్యాన్ని అడ్డుకున్న. అక్కడ ఆయన కూడా ఏమడ్డుకున్నాడు? ఎలీషా అక్కడికి హెచ్చరించాడు. ఎందుకు వెళ్ళావు నువ్వు? నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను అబద్ధం చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళలేదు, నీ మనసు నాతో కూడా రాలేదు. ప్రవక్తల ఆత్మలు, ప్రవక్తల స్వాధీనం. ఈయన అంటున్నాడు, అమ్మో ఎలా తెలిసిపోయింది. నువ్వు ఏది నీకు కాదనుకున్నానో అది నువ్వు కావాలనుకున్నావు. దేని నిమిత్తం ఎలీషా కాదనుకున్నాడు తెలుసా? సత్యం. ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాడో ఆయన నన్ను చూసుకోగలడు. ఆ నయమాన్ని ఇచ్చేది నాకు అవసరంలా. ఇన్ని సంవత్సరాలు నయమానాన్ని పోషించింది. ఈ సత్యాన్ని ఎరగాల్సిన గెహాజీ తప్పు పని చేశాడు. సత్యాన్ని ఏం చేశాడు? ఇప్పుడు ఆ సత్యం, నా గురువు గారి సత్యం నేను అన్నానంటే ఇవన్నీ నాకు రావు. దాటేశాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. సత్యాన్ని నాకు అడ్డుపడుతున్న సత్యం కాబట్టి ఈ సత్యం ఇక్కడ మాత్రం నాకు వద్దు అని వెళ్ళి దొంగతనంగా తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? వంశం మొత్తం, తరం మొత్తం నాశనం అయిపోయింది. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి మనం తీసుకునే వాటిలో, వండుకునే వాటిలో. నువ్వు అక్కడవే కాదు, నీతో పాటు నీ తరం అంతా నాశనం చేసుకున్నావే. సత్యం అడ్డుకుంటే, సత్యాన్ని నాకు అక్కర్లా, సత్యం నాకు వద్దు అనుకున్న వాళ్ళందరూ తరాలు ముగిసిపోయింది. సత్యం అడ్డుకుంటున్న బిలాము ముగిసిపోయాడు. సత్యాన్ని అడ్డగించిన, ఆ సత్యాన్ని దాటి తన ఇష్టం వచ్చినట్టు చేసిన గెహాజీ నాశనం. అంతేందుకు, సాక్షాత్తు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా ఎంత సత్యం వింటున్నాడు యేసు ప్రభువుతో. 24 గంటలు ఉంటున్నావే, ఎంత బోధ వింటున్నావు ఆ బోధకుడిది రబ్బీ నీ దగ్గర నుంచి. హల్లెలూయా. ఎంత బోధ వింటే నీలో ఎంత మార్పు రావాలి. ఏమైనా మార్పు వచ్చిందా? యేసు ప్రభు అలాగే చెప్పాడు, నేను మాత్రం దొంగతనం చేశాను, ఆ కానుకలన్నీ దొంగిలిచ్చేస్తాను. ఇది యేసుకి తెలియక కాదు, యేసు ప్రభుకి తెలుసు. మనం ఇంకా మారాలనే ఎదురు చూస్తుంటే ఆ మార్పుకు బదులు సత్యాన్ని అడ్డగించి దొంగలించకూడదనే విషయం తెలీదా ఇస్కరియోతు యూదాకి? ఆ సత్యాన్ని, అమ్మో ఇది నాకు అక్కర్లేదు, ఈ సత్యం ఇక్కడ మాత్రం నా చిత్తమే జరగాలి, నేను దొంగిలించాలనుకున్నాడు. ఏం పొందుకున్నాడు ఆ ఇస్కరియోతు యూదా? ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువుని 30 వెండి నాణాలు కమ్మేసినంత దారుణాతి దారుణంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు నమ్మాడు? 30 వెండి నాణాలకి యేసు ప్రభువుని కాదు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటే సత్యాన్ని నమ్మేశాడు. ఇస్కరియోతు యూదా అమ్మింది యేసు ప్రభువుని కాదు, సత్యాన్ని నమ్మేశాడు. సత్యాన్ని అమ్మేసేసి ఎందుకు పనికిరాని చావుస్ వచ్చాయి అంటే ఎలాగంటే అది ఆత్మహత్య చేసుకోవడం, తన ఆత్మను తనే నాశనం చేసుకోవడం. అంటే సత్యాన్ని అమ్మేస్తున్నారు ఈరోజు. ఎంతోమంది ఇలా దారుణాతి దారుణంగా లోకంలో ఇప్పటికీ ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఇస్కరియోతు యూదా లాంటి దేవుడు ఇలా మంత్ర విద్యాత్మ ద్వారా హృదయాలు బండబారిపోయి, ఇస్కరియోతు యూదా బండబారిపోలేదా? గెహాజీ హృదయం బండబారిపోలేదా? లేకపోతే అక్కడ మనం చూసిన బిలాము హృదయం బండబారిపోలేదు? నువ్వు దేవుడు వద్దన్న పనికి పరిగెడుతున్నావు, దేవుడు వద్దన్నది చేస్తానంటున్నావు, నువ్వు దేవుడు వద్దన్నది ఆశిస్తున్నావు. ఇదంతా సత్యాన్ని, నాకు సత్యం అక్కడ అడ్డుపడుతుంది కాబట్టి ఇక్కడ నాకు సత్యం వద్దు అంటున్నారు వాళ్ళు. వీళ్ళ వద్దన్న వాళ్ళందరి జీవితాలు ఏమైపోయినాయి? సర్వనాశనం. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆత్మీయ ప్రార్థనలో సత్యాన్ని వద్దు అంటే ఎంత దారుణాతి దారుణమో, మామూలు దారుణం కాదు ఆ జీవితానికి. గట్టిగా ఆమె చెప్దాం. మంత్ర విద్యాత్మలు బండబారిపోయేలా చేసి ఈ యొక్క సత్యాన్ని అంగీకరించిన వాళ్ళ హృదయాలు ఇంత దారుణంగా గెహాజీ లాగా, ఇస్కరియోతు యూదా లాగా, అలాగే బిలాముల్లాగా, ఆమె ఇంకా చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో సత్యాన్ని. ఈ సత్యం ఇక్కడ ఉంది. అప్పులా ప్రిస్కిల్లాలు కాదు, అననీయ సత్య, క్షమించారు, అననీయ సత్య. ఆమె వాళ్ళిద్దరు కూడా సత్యాన్ని మరుగు చేసేసేసారు. అమ్మేసి పొలాన్ని వాళ్ళు ఎలా మాట్లాడారు? ఆమె బైబిల్లో మనం చాలా మందిని చూడొచ్చు. దేవుని
అడ్డగిస్తుంది అపోస్తుల టైంలో. వాళ్ళ జీవితాల్లో కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి సత్యాన్ని అంగీకరించనీయకుండా ఆ బంధకాల్లోకి తీసుకు బండబారిపోయేలా చేసి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఈ రాత్రి అక్కడ ఏలుబడి చేస్తున్నాడు. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది. సత్యాన్ని వద్దు అనే పరిస్థితుల్లో దేవుని ప్రజలు ఉండకూడదు. వీళ్ళందరూ దేవుని ప్రజలు కాదా? వీళ్ళ దేవుడిని తెలుసుకున్న వ్యక్తే కాదా? ఇస్కరియోతు యూదా సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుతో తిరుగుతున్న 12 మంది అపోస్తులు ఒక అపోస్తులు, కానీ ఆ పేరుకు తగినవాడు కాదు. అలాగే ఇంకెవరి గురించి మనం విన్నాం? గెహాజీ దేవుడిని ఎరిగిన వ్యక్తి కాదా సత్యాన్ని? కానీ ఆ సత్యం వద్దంటాడు. ఆమె చెప్దాం. వీళ్ళందరి జీవితాల్లో మంత్ర విద్యాత్మల వాళ్ళ హృదయాన్ని బండబారిపోయేలా చేసి ఏ రీతిలో దేవుని సత్యాన్ని వాళ్ళు వదిలేశారో వారి జీవితాలు కూడా అలాగే వదిలివేయబడ్డాయి. ఇలాంటి ఆత్మల క్రియలు ఎక్కడ ఏలుబడి చేయకుండా ఈ లాస్ట్ డేస్ లో దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సాగుల్లో, విశ్వాసాలు, ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మదేవుడు చెబుతున్నాడు, సత్యాన్ని విననీయకుండా చేసే ఆత్మ సంబంధమైన చెవిటితనాన్ని కలిగి వీళ్ళందరూ ఆత్మ సంబంధమైన చెవిటోలే, ఆత్మ సంబంధమైన గుడ్డలే. వీళ్ళందరికీ అద్భుతాలు చూడలేదు, ఎలీషా ద్వారా చూడలేదు, గెహాజీ. అలాగే ఈ ఇస్కరియోతు యూదా యేసు ప్రభు చేసిన అద్భుతాలు కళ్ళతో చూడట్లేదా? అయినప్పటికీ వీళ్ళ హృదయాలు బండబారిపోయాయి. మంత్ర విద్యాత్మల ద్వారా చాలా మంది జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలు చూసి, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు చూసి, దేవుడు చేసిన మహత్కార్యాలు చూసి కూడా ఇస్కరియోతు యూదాల్లాగా, గెహాజీల్లాగా, ఆ బిలాముల్లాగా హృదయాలు ఏమైపోతున్నాయి తెలుసా? సత్యాన్ని తీసుకోవట్లేదు. వాళ్ళకి ఇష్టమైన దాన్ని అక్కడ తీసేసుకుంటున్నారు. వాళ్ళ సొంత ఆలోచన అక్కడ ఉపయోగిస్తున్నారు. అందుకనే వాళ్ళ హృదయాలు ఏమైపోయినాయి అంటే బండబారి. దేవుడి సత్యాన్ని అంగీకరించిన వాళ్ళ హృదయాలు ఎలా ఉండిపోతాయంటే బండబారిపోతాయి. ఎందుకు పనికి రాకుండా ఈ రాత్రి అలాంటి హృదయాలు కలిగిన ప్రతి ఒక్కరి లోకాన్ని నాశించి, ధనాన్ని నాశించి, వ్యామోహాలు నాశించి, వేటి నాశించే హృదయాలైన ఈ రాత్రి కాల సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడునుగా. మనం వీటన్నిటిని ప్రార్థన చేస్తుండే కానీ సత్యాన్ని తీసుకోనికుండా, స్వీకరించనీయకుండా, హృదయాల్లో మార్పు రానికుండా బండబారిపోయలే. ఆత్మ సంబంధమైన చెవిటితనాన్ని, ఆత్మ సంబంధమైన అంధత్వాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి గర్విష్ఠులుగా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా బలిపీఠాలు పగలగొడుతున్న, విర్రగొడుతున్న, నాశనం చేస్తున్నారు. సత్యాన్ని స్వీకరించని కూడా చేస్తూ గాఢాంధకారంలోకి నెట్టి వేస్తున్నటువంటి మంత్ర విద్య ఆత్మల క్రియలు బండబారిపోయేలా చేసే హృదయాలు ఎక్కడ ఏ సేవకుల్లో, ఏ విశ్వాసంలో, ఏ దేవుని ప్రజల్లోనూ ఏలుబడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వాని క్రియలని నిస్సత్వం చేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. ఈ రాత్రికాల సమయం థ్యాంక్ యూ లార్డ్. ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనాన్ని, ఆత్మ సంబంధమైన చెవిటితనాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి గర్వాన్ని కలిగించే, బండబారిపోయే హృదయాన్ని కలిగించే పర్వలాగా దేవుని సత్యాన్ని స్వీకరించనీయకుండా దేవుడి మీద తిరగబడేలా చేస్తున్నా బలవంతుని క్రియలు, తిరుగుబాటుతనం కలిగించే బలవంతుని క్రియలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాయి? దేశాలు ఏర్పాటు చేస్తున్నా. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడునుగా. థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క సత్యానికి విరోధమైన ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, క్రియలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నా బండబారిపోయిన హృదయంలో కలిపి కనబరిచే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని లయపరచబడినగా ఇప్పుడే యేసు నామములో వాటిని విర్రగొడుతున్నాను. ఈ సత్యాన్ని స్వీకరించనీయకుండా బండబారిపోయి హృదయాలు కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు నాయన. థ్యాంక్ యూ లార్డ్. నీ మాటకి లోబడనాలని ప్రజలుగా జీవిస్తూ, నీ సత్యానికి లోబడనాలని ప్రజలుగా జీవింపజేస్తున్న బలవంతుని క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఉర్రగొడుతున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములోనైనా దేవుని యొక్క సత్యానికి లోబడనీయకుండా ఈ యొక్క గుడితనాన్ని, ఆత్మ సంబంధమైన గుడితనాన్ని, ఆత్మ సంబంధమైన చెవిటితనాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు మా హృదయాన్ని బండబారిపోయేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా పొలిమేరల సరిహద్దులో ఎక్కడ ఏలుబడి చేయకుండా, బిడ్డల జీవితంలో ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సరిహద్దుని పొలిమేరలను విడిచిపెట్టి అరణ్యాలకు, ఎడారులోకి నజరుడైన యేసు నామములో పారద్రోలుతున్నాం.
తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేసిన అగ్ని కంచెని జకరియా 2:5 ప్రకారంగా విడుదల చేస్తున్నాను. పరలోక సైన్య సమూహానికి కావాలి దూతను హెబ్రీ 1:14 ప్రకటన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్మల ఈ రాత్రి కాల సమయంలో నాయన నీ వాక్కుకు లోబడే హృదయం, నీ సత్యానికి లోబడే హృదయం, నీ సత్యాన్ని అనుసరించే హృదయం సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. యోహాను 8:32 ప్రకారం ప్రతి హృదయం కర్రబడాలి, సత్యానికి లోబడాలయ్యా, వినడానికి స్వీకరించడానికి అంగీకరించడానికి కావాల్సిన హృదయం. దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల కుటుంబాల సంఘాల సేవలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మీయ మనోనేతలు వెలిగించబడినాక మా జీవితాలకు మీరు విడుదల చేసినందుకు ఓ గొప్ప విడుదల కార్యం నేసునామలో ఏకాత్మీయత ప్రార్థన జరుగునుగా జరిగిస్తున్నందుకే దేశాల్లో జరిగిస్తున్న రాష్ట్రాల్లో జరిగిస్తున్న పల్లెల్లో జరిగిస్తున్న పట్టణాలు జరిగిస్తున్న గ్రామాల అధికారులు అందరూ జరిగిస్తున్నందుకే నీ సత్యములకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధం వరదలు కూడా ఏ సునామలో కొట్టివేస్తున్నాను. పరిశుద్ధాత్మ రాత్రి కాల సమయంలో బండ హృదయాన్ని బండబారిపోయేలా చేసి మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా ఏ సునామలో నాశనం చేసినందుకే సంఘము ఆత్మ చెబుతున్నటువంటి మాట చెవులు గలవాడు వినుగా, కళ్ళు గలవాడు చూచునుగా. యేసు నామములో అటువంటి ఆశీర్వాదాన్ని విడుదల చేస్తూ ఆత్మీయత ప్రార్థన ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను. ఈ యొక్క పరిచర్య ద్వారా అందరూ ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. ప్రతి ఒక్కరి వాక్యం ద్వారా దీవించబడ్డారు. దేవునామం మహిమపరుస్తున్నాం. మీరు కనుక మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించాలనుకుంటే మా డిస్క్రిప్షన్ మా ఫోన్ నెంబర్ ఇవ్వబడేది, దాన్ని సంప్రదించండి.